హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్న ఒక మంచి స్వీట్ రెసిపీ. ఇది అందరికీ చాలా బాగా నచ్చే రెసిపీ గులాబ్ జామున్. దీన్ని డైరెక్ట్గా ప్రిపేర్ చేయాలంటే కాస్త టైం ఎక్కువగా పడుతుంది, ఒక్కొక్కరికైతే కుదరదు. అదే ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవాలి అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 20 మినిట్స్లో మనకి ఇది రెడీ అయిపోతుంది. అనుకోకుండా ఎవరైనా గెస్ట్లు వచ్చినా కానీ ఈ ఇన్స్టంట్ ప్యాకెట్ ఒక్కటి ఉంటే చాలా ఈజీగా వాళ్ళకి స్వీట్స్ని ప్రిపేర్ చేసేయచ్చు. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా చాలా టేస్టీగా నోట్లో వేయగానే కరిగిపోయేంత కమ్మగా ఉండే ఈ ఇన్స్టంట్ గులాబ్ జామున్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా నేనైతే ఈ ఎంటీఆర్ గులాబ్ జామున్ ఇన్స్టంట్ మిక్స్నే యూస్ చేస్తాను. నాకైతే ఇది బాగా నచ్చుతుంది. రాని వాళ్ళకి కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్న బెస్ట్గా ప్రిపేర్ చేసేయచ్చు. ముందుగా ఒక ప్లేట్లోకి ఎంటీఆర్ గులాబ్ జామున్ ఇన్స్టంట్ మిక్స్ని వేసేసుకోవాలి. వేసుకొని ఉండలు లేకుండా ఒకసారి కలుపుకొని దీనిలోకి 1/2 గ్లాస్ వాటర్ని వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ చపాతీ బ్యాటర్ లాగా కాస్త మరీ మెత్తగా కాదు మరీ గట్టిగా కాకుండా మధ్యస్థంగా బాగా కలుపుకోవాలి. ఈ మిక్స్ని వాటర్తోనే కలపాలి అనేం లేదు. వాటర్ ప్లేస్లో మీరు మిల్క్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా నేను చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకుంటూ కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు 1/2 గ్లాస్ వాటర్ని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా చపాతీ ముద్దలా మసాజ్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన 1 స్పూను ఆయిల్ని కానీ నెయ్యిని కానీ మీకు ఏది ఇష్టం అనుకుంటే దాన్ని యాడ్ చేసేసుకొని అప్లై చేసి ఆ బాల్ చుట్టూ మొత్తం ఆయిల్ని అంతా అప్లై చేసేసుకొని మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఖచ్చితంగా ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకుంటే గులాబ్ జామున్కి బాల్స్ రౌండ్గా చేసినప్పుడు పర్ఫెక్ట్గా స్మూత్గా వస్తాయి. ఈలోగా షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ పైన బౌల్ని పెట్టుకొని 1 గ్లాస్ షుగర్ని వేసుకోవాలి. 1 గ్లాస్ షుగర్కి 2 గ్లాసుల వాటర్ని వేసుకొని షుగర్ పూర్తిగా మెల్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ షుగర్ సిరప్ని మరీ ఎక్కువగా బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. షుగర్ పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత ఒక 3 నిమిషాలు హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. షుగర్ పూర్తిగా మెల్ట్ అయ్యి ఒక 2 పొంగులు వచ్చిన తర్వాత దీనిలోకి 1 స్పూను యాలకుల పొడిని కూడా వేసుకోవాలి. యాలకుల పొడితో పాటుగా ఇది మీకు పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. దీనిలోకి మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కొంచెం కుంకుమ పువ్వుని వేసుకోండి, లేదు అనుకుంటే కొద్దిగా ఫుడ్ కలర్నైనా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. షుగర్ సిరప్ కలర్ఫుల్గా కనిపించడం కోసం మాత్రమే ఈ రెండింటిలో ఏదో ఒక దాన్ని యూస్ చేసుకోవాలి. ఇలా బాగా బాయిల్ అయిన ఈ షుగర్ సిరప్ని ఒక బౌల్లోకి వడకట్టేసుకోవాలి. ఇలా వడకట్టుకున్న ఈ షుగర్ సిరప్ని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు గులాబ్ జామున్ కోసం చపాతీ ముద్దలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, దీన్ని మరొక 2 నిమిషాలు మసాజ్ చేస్తూ బాగా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా ప్రెస్ చేయకూడదు, లైట్గా ప్రెస్ చేస్తూ దీన్ని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు మసాజ్ చేస్తూ కలుపుకోవడం వల్ల ఈ చపాతీ ముద్ద స్మూత్గా అయిపోతుంది. అప్పుడు ఉండల్లా చేసుకున్న తర్వాత బ్రేక్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి 1 స్పూన్ నెయ్యిని వేసుకొని బాగా ప్లేట్ అంతా అప్లై చేసేసుకొని చేతులకు కొంచెం నెయ్యి రాసుకొని ఈ పిండి మొత్తాన్ని కూడా చిన్న చిన్న గోళీల్లాగా నేను చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న ఉండల్లాగా దీన్ని చుట్టేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత షుగర్ సిరప్లో వేసిన తర్వాత దీని సైజు డబుల్ అవుతుంది కాబట్టి ఉండని మరీ పెద్దగా చేసుకోకండి, మరీ చిన్నగా చేయకుండా మధ్యస్థంగా చిన్న చిన్న ఉండల్లాగా వీటిలన్నింటినీ ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బాల్స్ని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. దానికోసం స్టవ్ పైన కడాయిని పెట్టుకొని ఆయిల్ని కానీ లేదా నెయ్యిని కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని యూస్ చేసుకోవచ్చు. వేసుకొని కొంచెం కొంచెంగా మరీ అన్నీ ఒకేసారి వేయకుండా నేనైతే 5 బాల్స్ని ఫ్రై చేసుకుంటున్నాను. మీరు ఒక్కొక్కటి స్టిక్ అవ్వకుండా జాగ్రత్తగా మిగిలిన వాటిలన్నింటినీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని వెంటనే షుగర్ సిరప్లోకి వేసేసుకోవాలి. అలా వెంటనే షుగర్ సిరప్లోకి వేసుకోవడం వల్ల వేడిగా ఉన్న ఈ బాల్స్ షుగర్ సిరప్ని చాలా ఈజీగా అబ్జర్వ్ చేసుకొని చాలా త్వరగా సోక్ అయిపోతాయి. గులాబ్ జామున్ లోపల అంతటికీ కూడా చాలా ఈజీగా షుగర్ సిరప్ వెళ్ళిపోతుంది. అలా మిగిలిన గులాబ్ జామున్లన్నింటినీ కూడా ఇలా ఫ్రై చేసేసుకొని వేసేసుకోవాలి. అన్నీ వేసేసుకున్న తర్వాత ప్రతి బాలు కూడా షుగర్ సిరప్లో డిప్ అయ్యేలాగా కొంచెం లైట్గా ప్రెస్ చేసేసుకోవాలి.
షుగర్ సిరప్లోకి డిప్ చేసేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వీటిని పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి గులాబ్ జామున్ సైజ్ డబుల్ అయిపోయింది కదా. చాలా ఈజీగా ఇన్స్టెంట్ గులాబ్ జామున్ రెడీ అయిపోయింది. ఇంక దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా సర్వ్ చేస్తే చాలా బాగుంటాయి, నోట్లో వేయగానే కరిగిపోతాయి. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.